అడవిలోని నది ఒడ్డున ఒక వేటగాడు నడుస్తూ ఉన్నాడు. అతడు నడుస్తున్న ఆ మార్గంలో కొన్ని ఆకర్షణీయమైన రాళ్ళు అతనికి దొరికినప్పుడు వాటన్నింటిని పోగు చేసుకుంటాడు. వాటి విలువ అతనికి తెలీదు కాబట్టి ఒక్కొక్కటి దానిని వడిసెలలో పెట్టి ఆ చెట్ల మీద కూర్చొని ఉన్న పక్షులకు విసురుతూ ఉన్నాడు. చివరకు ఒక రాయి తప్ప మిగతా రాళ్ళన్నింటినీ అతడు పక్షులను కొట్టడానికి విసిరివేస్తాడు. ఆ మిగిలిన రాయి విసరబోతూ ఉండగా అతడు దానిని జాగ్రత్తగా పరిశీలించి చూసినప్పుడు అది విలువైన రాయిగా అతనికి అనిపిస్తుంది. సరే, ఇదేంటో విలువైనదిగా అనిపిస్తుంది అని చెప్పి దాన్ని ఒక వ్యాపారికి చూపిద్దామని వెళ్తాడు. ఆ వ్యాపారి ఆ రాయిని చూసినప్పుడు ఆశ్చర్యపోయి, బాబు, ఇవి మీకు ఎక్కడ దొరికాయి? ఈ రాళ్ళు దొరకడం చాలా అసాధ్యం, చాలా అరుదు. ఇవి కొన్ని వేల రూపాయలు వస్తాయి ఒక్క రాయి అమ్మినా కూడా అని ఆ వేటగానికి వివరిస్తాడు. అప్పుడు ఆ వేటగాడు వెంటనే బిత్తరపోయి, అయ్యో, ఆకాశ పక్షులను చంపడానికి విలువైన రాళ్లను నేను నదిలో వేశానే. ఆ రాళ్ళని నా దగ్గర ఉండి ఉంటే, నేను ఆ పక్షులను కొట్టడానికి ఆ రాళ్లను వృధా చేయకపోయి ఉంటే నేను ఈ పాటికి ఎప్పుడో ధనికుడనవుదునే అని చాలా వాపోతాడు, చాలా బాధపడతాడు. నా దగ్గర ఈ ఒక్క రాయి మాత్రమే మిగిలి ఉంది, అయ్యో అని విలపిస్తాడు, ఏడుస్తాడు. ఈ విధంగానే మనం ప్రతిదినం చేస్తూ ఉన్నాం. మనకు దేవుడు విలువైన సమయాన్ని ఇచ్చాడు, విలువైన దినములను ఇచ్చాడు, విలువైన వారములను, నెలలను, సంవత్సరాలను ఇచ్చాడు. అయితే అవి విలువైనవే, కానీ వాటి విలువ మనకు తెలియక మనం సద్వినియోగపరుచుకోలేని వారంగా ఉన్నాం. అందుకే వాక్యం సెలవిస్తుంది, సమయమును పోనీక సద్వినియోగము చేసుకునుడి అని. ఈ లోకంలో ఏది విలువైనది అని నన్ను అడిగితే నేను సమయము అని చెప్తాను. కొందరు డబ్బు అనవచ్చు, కొందరు అందం అనవచ్చు, కొందరు పేరు ప్రఖ్యాతలు అనవచ్చు, కొందరు చదువులు అనవచ్చు, కొందరు మరేదో ఇంకేదో చెప్పవచ్చు. ఆ జాబ్ గొప్పది, ఈ జాబ్ గొప్పది అని ఇలా మీరు చెప్పవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెప్పవచ్చు. కానీ నా దృష్టిలో సమయం అన్నిటికంటే విలువైనది. మనం ఏదైనా పోగొట్టుకుంటే సంపాదించుకోవచ్చేమో, ఏదైనా కోల్పోతే తిరిగి వేరే రకంగా పొందుకోవచ్చేమో, కానీ సమయం పోతే నువ్వు ఎంత విలువ చెల్లించినా కూడా తిరిగి దాన్ని పొందుకోలేవు. నీవు పుట్టింది మొదలుకొని ఎంతైతే సంపాదించావో అంత సంపాదన వెచ్చించినా తిరిగి ఒక్క సెకండ్ కూడా నువ్వు వెనక్కిపోయిందని తీసుకొని రాలేవు, తిరిగి కొనలేవు. అంత విలువైనది సమయం. మనం సమయముతో డబ్బును కొనొచ్చేమో, కానీ డబ్బుతో సమయాన్ని కొనలేము. ఇప్పటి వరకు నీ జీవితంలో అనేక సమయాలను, దేవుడిచ్చిన అనేక అవకాశాలను, అనేక దినాలను వ్యర్థపరుచుకున్నావేమో. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడవచ్చు, చావనై ఉన్న మిగిలి ఉన్న వాటిని నీవు బలపరుచుకో, భద్రపరుచుకో, వాటిని కాపాడుకో అని దేవుడు సెలవిస్తారు. ఈరోజు దేవుని సేవించడానికి నీ దగ్గర కొంచెమే ఆసక్తి ఉందేమో, దేవునితో సమయం గడపడానికి నీ దగ్గర సమయం కొద్దిగానే ఉందేమో, దేవునితో సహవాసం చేయడానికి నీ దగ్గర సామర్థ్యం, శక్తి కొంతనే ఉందేమో, దేవుణ్ణి గొప్పగా ఆరాధించడానికి నీ దగ్గర తలాంతు కొంచెమే ఉందేమో. దాన్ని కూడా నువ్వు బలపరుచుకో, దాన్ని పోగొట్టుకోకుండా నువ్వు కాపాడుకో. సమయం లేదు అని పలికితే నిజంగానే సమయం ఉండదు. సమయం ఎవరికీ ఎక్కువగా తక్కువగా ఇవ్వబడలేదు, అందరికీ సమానంగా ఇవ్వబడింది. పేదవాడికి ఎంతో, ధనికుడికి అంతే. చిన్న బాబుకి ఎంతో, పెద్దవాడికి అంతే. వృద్ధాప్యంలో ఉన్నవారికి ఎంతో, యవ్వన కాలంలో ఉన్నవారికి అంతే సమయం ఇవ్వబడింది. ఒకరు గొప్పవాడవుతున్నాడు, ఒకడు పేదవాడిగానే ఉండిపోతున్నాడు. కారణం ఏంటి? సమయం సద్వినియోగపరుచుకోనడంలో ఉంది. ఈరోజు మీ సమయాన్ని ఎక్కడ వెచ్చిస్తున్నారు? ఈరోజు మీ సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకుంటున్నారు? వ్యర్థమైన ముచ్చట్లు పెట్టడానికా, అనవసరమైనవి చూడడానికా, అవసరం లేని ప్రయాణాలు చేయడానికా, సరదాల కొరకు తిరగడానికా? బాధతో, దిగులుతో కృంగిపోయి నిరుత్సాహంలో, అంధకారంలో, ఒంటరితనంలో మౌనంగా 4 గోడల మధ్యలో కూర్చుంటున్నావా? నీ సమయం ఎక్కడ వెచ్చిస్తున్నావు? సెల్ ఫోన్లోనా? వ్యర్థమైన షార్ట్స్ చూస్తూ సమయం దుర్వినియోగపరుస్తున్నావా? అయితే చావనై ఉన్న మిగిలి ఉన్న వాటిని బలపరుచుకో. దేవుని పట్ల ఆసక్తి తగ్గిందేమో, కానీ ఆ మిగిలి ఉన్న నీలో కొంత ఆసక్తి ఉంది చూడు, దాన్ని బలపరచు. దేవా, నేను మరలా నీ యొద్దకు వస్తున్నానయ్యా, నిన్ను అధికంగా సంతోషపెట్టాలని ఆశపడుతున్నానయ్యా. మొదట్లో ఉన్న ప్రేమ నాకు మరలా పుట్టించయ్యా. సమయమును పోనీక సద్వినియోగపరుచుకునే జ్ఞానిగా నన్ను చేయయ్యా అని అడగాలి. మనం దేనికి ఎంత సమయం వెచ్చించాలి, ఎవరితో ఎంత సమయం వెచ్చించాలి, ఏ పనికి ఎంత సమయం కేటాయించాలో జ్ఞానం కలిగిన వారముగా ఉండాలి. ఆ జ్ఞానం దేవుడే మనకు అనుగ్రహిస్తారు ఆయనను అడిగితే. మన జ్ఞానముతో మనం సమయాన్ని సద్వినియోగపరచుకోలేము, కానీ ఆయన జ్ఞానం మనకు అనుగ్రహించబడితే మనం సమయాన్ని ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలో మనకు అర్థమవుతుంది. ప్రభువు కొరకు ప్రభువుతో ఎక్కువ సమయాన్ని వెచ్చించండి. ప్రభు దీవెనలు పొందుకోండి.